ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ ఇన్ యువర్ లైఫ్ అంటే ఏమని చెప్తారు ఆ రోజుల్లో? చెప్పాలంటే ఏమీ లేదు. కష్టపడ్డాను పైకి వచ్చాను. నేను చిరంజీవి హరిప్రసాద్ ముగ్గురం రూమ్మేట్స్ ఉండేవాళ్ళం. ఫ్యామిలీ వండుకునేవాళ్ళం, తినేవాళ్ళం, సంతోషంగా ఉండేవాళ్ళం తప్పితే మాకు ప్రాబ్లమ్స్ ఉంది. కాకపోతే సినిమాలో మంచి ఛాన్స్ రావాలని కోరుకుంటూ ఉండేవాళ్ళం. ఓకే, అలాగే వచ్చాయి. సో వండే బాధ్యత మీద? వండే బాధ్యత చిరంజీవి హరిప్రసాద్ నేను ముగ్గురం తీసుకునేవాడు. విక్టోరియా గార్డెన్స్ అక్కడ ఉండేవాళ్ళు కదా అంతా అప్పుడు? రిపబ్లిక్ గార్డెన్స్. రిపబ్లిక్ గార్డెన్స్ గుర్తుంది సార్ మీకు బానే? ప్రతి ఒక్కళ్ళు అక్కడి నుంచే కదా ట్రయల్స్ వేసింది. అక్కడ ఉన్న వాళ్ళంతా క్లిక్ అయిపోయారు. సో బట్ మునగ చెట్టు ఉందా ఇప్పటికి అక్కడ? ఏమో గుర్తులేదు. ఇప్పుడు రూమ్మేట్స్ అన్నారు కాబట్టి సార్, ముగ్గురులో ఫస్ట్ ఎవరికి అవకాశం వచ్చింది? హరిప్రసాద్ గారా, చిరంజీవి గారా, సుధాకర్ గారా? ఫస్ట్ నాకే వచ్చింది ఛాన్స్. నా తర్వాత చిరంజీవి, ఆ తర్వాత హరిప్రసాద్, శివరంజన్. అలా ఎదిగే క్రమంలో ఒక బాండింగ్ ఉంటది కదా మీ అందరికి. సో ఫ్రెండ్స్, మీ ఫస్ట్ నాకు ఆఫర్ వస్తే డెఫినెట్ గా నేను హెల్ప్ చేస్తాను, లేకపోతే నీకు ఆఫర్ వస్తే నేను హెల్ప్ చేస్తానని ఒకరికొకరికి ఆ బాండింగ్ ఎలా ఉండేది ముగ్గురికి? హరిప్రసాద్ గారు అంతా ఏం లేదండి, మాడు ఉండేవాడు, వంతుకోవడం, యాక్ట్ చేసుకుంటే బయటకు వచ్చేవాళ్ళు తప్పితే దాని పెద్దగా ఆలోచించేవాళ్ళు కదా. ఇక ఇది ఉండేది, టెన్షన్ ఉండేది కదా.